సాయి కృష్ణ మిస్సింగ్ కేసుని పోలీసులు వాళ్ళ వర్షన్‌లో ఎక్కడ ముగిస్తారో తెలియడం లేదు. అండ్ అదే సమయంలో ప్రభుత్వం వాళ్ళ వర్షన్‌లో దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తది అన్నది కూడా తెలియడం లేదు. కానీ ఈ మిస్సింగ్ చుట్టూ రోజుకొక సంచలనం. ఇప్పటికే వాళ్ళ తల్లి, వాళ్ళ మేనమామలు ఏ విధంగా లాకప్‌లో చంపేసి, ఏ విధంగా శవాన్ని ఎక్కడ దాచిపెట్టి, ఎక్కడ బూడిద చేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇంటికొచ్చి ఏ విధంగా 50,00,000కు బేరం పెట్టారు అన్న విషయాలన్నీ చెప్పారు. అండ్ అంబటి రాంబాబు గారు రోజు మీడియా సమావేశం పెట్టి ఏ విధంగా చంపేసిన తర్వాత తరలించి తనను బూడిద చేసేశారన్నది పూసకొచ్చినట్లు ఆయన వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళే సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులకు, వాళ్ళే నాకు చెబుతూ ఉన్నారు అని. తాజాగా ఈరోజు ఇటు గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు గారైనా, అటు విజయవాడలో మీడియాతో మాట్లాడినటువంటి దేవినేని అవినాష్ గారు ఆయన మరికొన్ని సంచలన విషయాలు చెప్పారు. ఖాళీ బూడిద చేశారు. ఇప్పుడు విచారణ అంతా కూడా జస్ట్ ట్రూప్ ఒక డ్రామా లాగా మాత్రమే. అండ్ ఈ విషయం అంతా కూడా విజయవాడ పోలీస్ కమిషనర్కి తెలిసే జరిగింది అని ఈ ఇద్దరు వైసీపీ కీలక నేతలు గుంటూరులో ఒకరు, విజయవాడలో ఒకరు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు గారు అయితే ఈ విషయం విజయవాడ పోలీస్ కమిషనర్కి తెలిసింది, తర్వాత డీజీపీకి, హోంమంత్రికి, వీళ్ళందరూ కూడగలుపుకునే ఆ శవాన్ని మాయం చేసేశారు అని చెప్పి సంచలనానికే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు గారు. మరొక వైపు అటు దేవినేని అవినాష్ గారు కూడా విజయవాడ పోలీస్ కమిషనర్కి తెలిసే జరిగింది, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, కేవలం వైసీపీ నేతలను వేధించే పని తప్ప ఆయన ఇంకేమీ చేయట్లేదు, విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా సెటిల్మెంట్లు, విచ్చలవిడిగా కాల్మని అన్నీ పెట్టరేగిపోతూ ఉన్నాయి, విజయవాడ పూర్తిగా అదుపు తప్పిపోతూ ఉంది. ఇప్పుడు ఈ సాయి కృష్ణ మిస్సింగ్ నుంచి మర్డర్ వరకు అంతా కూడా కమిషనర్కు తెలిసే జరిగింది అని చెప్పి ఆ కమిషనర్ని సస్పెండ్ చేయమని చెప్పి వైసీపీ కీలక నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది సీఐ నుంచి దాటి కమిషనర్ వరకు వచ్చి అవుతుంది. అండ్ అంబటి రాంబాబు గారు చేసినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణల ప్రకారం కమిషనర్ని దాటి డీజీపీ, హోమ్ మినిస్టర్ వరకు కూడా ఈ కేసు వెళ్తూ ఉంది. వాట్ ఏం జరిగింది? అసలు పోలీసులు దీన్ని ఎట్లా ముగిస్తారు? ఏదో కాలానికి అన్నీ మర్చిపోయే శక్తి ఉంటుంది అంటారు కదా. సో దీన్ని ఏదో విధంగా డైవర్ట్ చేసుకుంటూ పోతే తర్వాత సాయి కృష్ణను జనాలు మర్చిపోతారు, ఇంక మనం దీని నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఏమైనా ఆలోచన చేస్తారా? అసలు ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది తెలియదు. ఇప్పుడు వైసీపీ కీలక నేతలు చెప్పినట్లు ఇంత పెద్ద పైన ఉన్న పెద్ద వాళ్ళందరూ కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటే, వాళ్ళ ప్రమేయం ఉంటే మనం ఇది ఎటువంటి టర్న్ తీసుకుంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందా? కనీసం ఏదో ఒక సందర్భంలో అయినా, భవిష్యత్తులో అయినా న్యాయం వైపు కాలం నిలబడదా అంటే ఆ ప్రశ్నకి సమాధానాన్నే డెఫినెట్లీ సమాజం వెతుక్కోవాలి.